సండే వస్తే ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏదైనా ఇష్టంగా చేసి పెట్టాలి అనిపిస్తదండి. దాంతో పాటు కొంచెం టైం వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి అనిపిస్తదనమాట. ఎందుకంటే వీటి రోజుల్లో స్కూల్సు, షాప్సు, బిజినెస్‌లు అని సరిపోతూ ఉంటాయి కదా! సండే ఒక్కరోజే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలంటే తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదా అని ఆలోచిస్తే నాకైతే స్ట్రీట్ సైడ్ ఎగ్ మసాలా అయితే గుర్తొచ్చేసిందనమాట. సరే అని చెప్పి ఇంక ముందైతే చకచకాలేసేసి 4 ఎగ్స్ అయితే స్టీమ్‌కి పెట్టేసేసేసాను. ఇంకో వైపు ఏంటంటే టీ అయితే పెట్టేసాను. ఇంకా అటు టీ కాగుతూనే ఈలోపు నేను ఆనియన్ కట్ చేసుకొని మసాలాకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. వీటికంటే పెద్ద పెద్దగా ఏం అవసరం లేదండి. అలా మొక్కజొన్న చిప్స్ ఇప్పుడన్నీ రెడీమేడే అమ్ముతున్నారు కదా! ఇంక చిప్స్ ప్యాకెట్ ఒకటి, బూందీ ఒకటి తెప్పిచ్చేసాను మా వాడి చేత. ఇంక ఈలోపు ఎగ్ గూడా ఉడికిపోయింది. ఇంక వాటినైతే పైన పెచ్చులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఆనియన్ లేకుండా మా తనుకి చిప్స్, బూందీ, ఎగ్, ఉప్పు, కారం, కొంచెమంత గరం మసాలా, కొంచెమంత నిమ్మరసం అయితే వేసేసి కలిపి పెట్టేసాను పక్కన. ఇంక తర్వాత అయితే అందులో మళ్ళీ ఇంకా కొన్ని బేషన్‌లో మా ముగ్గురికి, మా వాడికి, మా ఆయనకి, నాకైతే ఇంక ఇలా బేషన్‌లో వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసి కలిపి ఎవరికి వాళ్ళకి బౌల్‌లో అయితే సెట్ చేసి ఇచ్చాననమాట. దీన్ని కలిపివ్వంగానే మా పిల్లలిద్దరైతే "మమ్మీ టేస్ట్ బావుంది. యమ్మీ యమ్మీ" అనుకుంటా తినేసారనమాట. బయట తినొచ్చు కానీ వాళ్ళకేమో స్పైసీ ఉంటది. మన పిల్లలకి, మన వారికి టేస్ట్‌లంటే మనకే తెలుస్తాయి కదా! ఇక వాళ్ళకి తగ్గట్టు కారం తక్కువేసి చేసిచ్చాననమాట. సండే అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ తినేసాము. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.